సలహా కావాల్సిన లోన్లో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ కమిటీ దగ్గరకు వచ్చి మాకు ఫలానా రకమైన ప్రాబ్లం ఉంది, మాకు దానికి న్యాయపరమైన సలహా కావాలంటే సొల్యూషన్ కావాలని మీరు వచ్చి ఒక అర్జీ పెట్టుకుంటే మీరు రాసి ఇవ్వగలిగితే వాళ్ళు ఒకవేళ మీరు రాసలేదనుకుంటే మీరు వచ్చి చెప్తే మీ తరఫున వాళ్ళే అర్జీ రాసి ఎవరితో అయితే మీకు సమస్య ఉంటుందో వాళ్ళకి నోటీసులు పంపించి వాళ్ళని పిలిచి మీ సమస్యను పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తాం. సో ఈ విషయం మీకు ఇంతకుముందే తెలిస్తే ఇంకా ఎక్కువ మందికి చెప్పండి, లేదా తెలియకపోతే ఇప్పుడు తెలుసుకొని మీకు ఏదైనా అట్లా సమస్యలు వస్తే మీరందరూ కూడా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీకి లోన్లోకి రావచ్చు, మీ సమస్యల కోసం మీరు అర్జీ పెట్టుకోవచ్చు, వీలైనంతగా మీ సమస్య పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఓకే, సో ఇంకొక విషయం నేను సభాముఖంగా చెప్పదలుచుకునేది, ఏ ఏజ్ కేటగిరీ విలేజ్ పాపులేషన్ 1078 మంది ఇప్పుడే చూపించారు. 1078 మంది విలేజ్ పాపులేషన్. అంటే దీంట్లో 50 మందికి పైగా చదువుకున్న వాళ్ళు ఉన్నారంటే మీ విలేజ్ చాలా డెవలప్ అయి ఉన్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను కూడా ఒక అణగారిన వర్గానికి చెందిన వాళ్ళే. సో ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎవరైనా సొసైటీలో జనరల్గా అణగారిన వర్గాలు వాళ్ళు పైకి రావాలంటే ఒకే ఒక మాధ్యమం ఏంటంటే చదువు ఉంటేనే పైకి వస్తారు, చదువుతోనే అభ్యుదయం వస్తుంది, చదువుతోనే అభ్యున్నతి వస్తుంది. సో ఎవరైనా సరే ఎంత కష్టమైనా సరే మన పిల్లల్ని చదివించడము, చదువు ద్వారా వాళ్ళని పైకి తీసుకురావడమే ఇంపార్టెంట్. అట్లా మాత్రమే మన సమాజంలో పైకి వస్తాము, అట్లా మాత్రమే మన అణచివేతను మనం ఎదుర్కోగలుగుతాం. సో నా విన్నపం ఏంటంటే, ఇప్పుడున్న అందరికీ, ఊరి ప్రజలందరికీ నా విన్నపం ఏంటంటే, పిల్లల్ని చదువు మధ్యలో ఆపేయడం కానీ, చదువు చూసుకున్నా ఉండడం కానీ, పనులకు పంపించడం కానీ చేయడం. ఎంత కష్టమైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో అంతా చెప్తాను, మంచి టీచర్లు బాగా చెప్తా ఉన్నారు, చాలా అవకాశాలు ఉన్నాయి పైకి రావడానికి. సో ఎంత కష్టమైనా సరే మీ పిల్లల్ని బాగా చదివించారు, చదివితే మీకు ఇంకా అభివృద్ధి అవుతుంది. చదువు ఉంటే దాంట్లో ఏదైనా సాధించాము. ఎవ్వరు మన దగ్గర నుంచి తీసుకోలేని ఆస్తి చదువు ఒకటే. ఎప్పుడు మన మైండ్ నుంచి తీసుకోగలుగుతారా? మన నెల నుంచి మన చదువుని, మన విజ్ఞానాన్ని ఎవరైనా తీసుకోగలుగుతారా? ఎవరైనా ఆపరేట్ చేయగలుగుతారా? ఎవరైనా అణచివేయగలుగుతారా? చేయలేదు. అది ఒక్కటే మన దగ్గర నుంచి తీసుకోలేదు, ఎవరు అయిపోలేదు. సో కాబట్టి మీ పిల్లలందరినీ బాగా చదివించండి. చదివిస్తే మీరు, మీ కుటుంబాలు, మీ ఊరు మొత్తం అంతా చాలా బాగుంటుంది. ఓకే, మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా సరే, న్యాయపరమైన సమస్యలు, ఏ సమస్యలు వచ్చినా లోన్లో మండల్ లీగల్ సర్వీసెస్ తరఫున మీ సమస్యలు పరిష్కరించడానికి మేము ఎక్కువ అందుబాటులో ఉంటాము. సో మీరందరూ కూడా న్యాయపరమైన సలహా కానీ, సమస్యలు కానీ ఏది వచ్చినా సరే మండల్ లీగల్ సర్వీసెస్ లోకి కొంచెం ఇబ్బంది అయినా రండి, మీ అర్జీ ఇవ్వండి. మీకు సమస్య ఉన్న వాళ్ళకి మేము నోటీసులు పంపించి వాళ్ళని పిలిపించి మీ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని మరోసారి సమస్యలు పరిష్కరించుకోండి. అట్లాగే మీ పిల్లలు చదివించి మీ ఊరిని ఒక చదువుల ఊరుగా మార్చి మీరందరూ కూడా బాగుపడాలని, పైకి రావాలని, సొసైటీలో చాలా ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ మా విన్నపాన్ని అందించి మీటింగ్ వచ్చిన మీ అందరికీ, అలాగే మీటింగ్ ఆర్గనైజ్ చేసిన పోలీస్ శాఖ వారికి, హ్యాండ్స్ ఎన్జిఓ గారికి, అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన డాక్టర్ గారికి, విలేజ్ సర్పంచ్ గారికి, అమ్మారావు గారికి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాం.